నేను బతుకుని వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. మీరు హీరో రోడ్స్ తర్వాత కూడా ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోడ్స్ చేస్తున్నారు కదా, అది ఎవరికైనా ఎవరి రోడ్స్ అయినా తగ్గించే అవకాశం ఉంటుందని మీరు నా చూడండి, నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతుకమని ఇచ్చాడు. బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే విధంగా బతుకమని చెప్పాడు. నేను అలాగే బతుకుతున్నాను. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. నేను ఒకటే చెప్తున్నా, నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. ఇది నా నాగబాబు గారిని నేను చూడలేదు. ఎవరు చెప్పింది నేనేమీ చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు. ఆఖరికి గాంధీజీ మీద కూడా హత్య జరిగింది. ఈ దేశంలో ఎవరిని, ఈ భూమి మీదనే ఎవరు సాటిస్ఫై చేయలేదు. యథార్థవాది లోక ఎవరు కుట్ర చేస్తున్నారు పాపం వాళ్ళకి మీడియా ముఖంగా మహిళలకి మరొకసారి మనం చెప్పాలనుకుంటున్నారా? నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు. దయచేసి ఒరే అబ్బాయిలో, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఏమైందంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆ పాపం వాళ్ళకేంటంటే నేను భాష రాదని మాత్రమే చెప్పాను, కానీ లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు. ఎంబ్రాసింగ్గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనే దాంట్లో మాటలు చూలేను. దానికి అపాలజీ కూడా చెప్పేసాను. థ్యాంక్ యూ అండి. మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే వదిలేద్దాం దీన్ని.